అందరికీ ఆహ్వానం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాలంటే, చదవాలంటే ఎలా ఉండాలి? ఎలా చదవాలి? ఇది చాలా మందికి అనుభవంలోకి కొంతమందికి రాని ప్రశ్న, కొంతమందికి ఏమవుతుందో తెలియకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి చాలా నేపథ్యాలలో ఒక సివిల్స్ యాస్పిరెంట్ కావాలంటే చదివే విధానం, దానికి ఉండాల్సిన పద్ధతి ఇలాంటివి చాలా ముఖ్యంగా అవసరం అవుతుంది. వాటిని ఒక సాహిత్య విద్యార్థిగా ఎలా వాటిని చూడాలి, లేదా ఒక యాస్పరెంట్ గా ఎలా వాటిని అవగాహన చేసుకోవాలి, విభిన్న రకాల కోణాల్లోంచి అధ్యయనం చేసేటువంటి పద్ధతుల్ని ఎలా సూక్ష్మంగా గ్రహించాలి, ఇలాంటి అన్ని అంశాలని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ప్రతి పాఠంలో కూడా ఇలాంటి విషయాలు మీకు అందజేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఎల్టీఎక్స్ తరపు నుంచి ఆప్షనల్ ఇన్ఫినిటివ్ పేరుతో ఆన్లైన్ లో క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ప్రిపరేషన్ ని ఎవరైతే వేగవంతంగా సమర్థవంతంగా చేయాలనుకుంటున్నారో జస్ట్ 3,000 రూపాయలు నెల కట్టి జాయిన్ అవ్వచ్చు. ఫీజు మీకు రికార్డింగ్ కేవలం 25,000, లైవ్ ప్లస్ రికార్డింగ్ 30,000. మీకు పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అట్లాగే సోషియాలజీ, ఇలా చాలా సబ్జెక్ట్స్, మీకు 5 రకాల సబ్జెక్ట్స్ ని మీకోసం ఇస్తున్నారు. ఎవరైతే ఇష్టంగా ఉంటారో, సబ్జెక్ట్స్ ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. మరిన్ని వివరాలకు ఇక్కడున్న ఫోన్ నెంబర్తో మీరు ఫోన్ నెంబర్కి సంప్రదించండి. సంప్రదిస్తే వాళ్ళు మీకు మిగతా వివరాలని అందిస్తారు. ఐఏఎస్ కావాలంటే చదివే విధానం ఇలా. చూడండి, మొట్టమొదట మనకి నారదుడు, ప్రహ్లాదుడు సంబంధించినటువంటి భాగవతంలో ఒక చిన్న కథలోకి వెళ్తాం సరదా కోసం. ప్రహ్లాదుడు పొట్టులో ఉన్నప్పుడే నారద ఉపదేశం చేశాడు అని. సరే, అది గురు కృప. గురు కృప వల్ల వచ్చేస్తుందా అని కాదు. గైడెన్స్, ప్లానింగ్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో ఇలాంటివి చెప్పాలి. సబ్జెక్ట్ ని అనాలిసిస్, అప్లికేషన్ లెవెల్లో యాడింగ్ గా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాలి. ఇది మొట్టమొదటిసారిగా నేర్చుకోవలసినటువంటి అంశం. ఇలా ఎవరైతే సబ్జెక్ట్ ని నేర్పుతారో, గైడెన్స్ ఇస్తారో, కంటిన్యూస్ గా గైడెన్స్ ఇస్తారో అది చాలా ముఖ్యం. ఇష్టం ఉండాలి, గైడెన్స్ ఉండాలి. తర్వాత మీకు మీరుగా చేయవలసింది చూడండి, ప్రహ్లాదుడు కాన్సన్ట్రేషన్, దీన్ని మనం ధ్యానం అంటాం. తర్వాత ఎంజాయ్మెంట్, సబ్జెక్ట్ తో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం ద్వారా కూడా మీరు సబ్జెక్ట్ ని వేగవంతంగా నేర్చుకుంటారు. అంతేకాదు, ఎంతవరకు నేర్చుకున్నా పాజిటివ్ అప్రోచ్, నాకు తెలియదు అనే మాట కంటే నేను తెలుసుకుంటాను అనే ఒక అప్రోచ్, సానుకూల విధానం అంట. నేను నా బతికింది, నేను ఇంకా సాధించలేను అనే డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళే కంటే పాజిటివ్ గా నేను సాధించగలను అని లేచిన దగ్గర నుంచి ప్రతి నిమిషం దాని గురించి తపన పడుతూ ఆలోచిస్తూ అంతిమంగా వెళ్ళటానికి ఒక ప్రయాణాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. అడ్డెల్స్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు రావాలి, ధీరులుగా రావాలి. ధృత్సున్నతోత్సాహులై అంటాడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. అంతేగాని లక్ష్యం మంచిదైనప్పుడు ఆ లక్ష్యాన్ని చేరడంలో ఎట్లాంటి ఇబ్బందులు కానీ, ఇలాంటి పరిస్థితులు అయినా సరే మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు చదివే విధానం ఎంత తక్కువ చదివినా సరే ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఎబిలిటీ, ఆ ధ్యానం, ఆ యోగం అన్నీ ఒకసారి కలుస్తాయి. ఒకటి మిత్రులారా, ఆలసించిన ఆశాభంగం. మీరు ఎల్టీఎక్స్ లో ఈ 5 రకాల సబ్జెక్ట్స్ లో ఏది ఇష్టమైనా సరే మీరు ఇమీడియట్ గా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఆలస్యం చెయ్యొద్దు. జీవితంలో అత్యుత్తమమైనటువంటి సర్వీసెస్ సివిల్ సర్వీసెస్. ఇది లౌకిక విద్య, మీ జీవనానికి సరిపడా ఉదర పోషణార్థం పర్పస్. రెండవది, ఎంత మందికి మీరు సేవ చేయాలనుకుంటున్నారో అంతమందికి సేవ చేయొచ్చు. కాబట్టి టూ ఇన్ వన్ సివిల్ సర్వీసెస్. మీకు ఉద్యోగంతో పాటు సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని వేగంగా సమర్థవంతంగా తీసుకోండి. మేము మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం. మీ సాధన, మీ తపన, మీ దృష్టికోణం అంతా మీది. మేము దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని టార్గెట్ రీచ్ అయ్యే వరకు మీ వెన్నంటి ఉండి మీకు కావలసినటువంటి
గైడెన్స్ ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఎల్టీ. శుభం శుభం పోయా. ఓకేనండి.